గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడడానికి మనం ఫీల్డ్ వర్క్ కోసం వచ్చాము. సో ఇక్కడ కనబడుతుంది మన వెస్టీజ్ గ్రాన్యువల్స్ వాడినటువంటి పొలం. ఇది ఎంత వండర్ఫుల్గా ఉంది, రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మనము ప్రత్యక్షంగా మనకు రైతు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ మన టీమ్ లీడర్ సిల్వర్ డైరెక్టర్ రాజేందర్ సార్ కూడా అందుబాటులో ఉన్నారు. సో మనకి ఈ పంటకు ఈ వరి పొలానికి ఏమేమి వాడిండ్రు, ఎలా వాడిండ్రు, ఎట్లా రిజల్ట్ ఉందనేది మనము రైతు మాటల్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు రైతు అందుబాటులో ఉన్నాడు. సో అదేవిధంగా సిల్వర్ డైరెక్టర్ రాజేందర్ సార్ కూడా అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేందర్ సార్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరు? రాజలింగం. రాజలింగం. రాజేందర్ సార్ మాట్లాడండి. రైట్. గుడ్ మార్నింగ్. మీ పేరు రాజలింగం కదా? ఇది మామూలుగా ఇది ఏంటి, అగ్రి గ్రాన్యువల్స్ ప్లస్ అగ్రి 82 అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ రెండు కలిపి ఎన్ని రోజులు అవుతుంది వాడి, మీరు ఎన్ని రోజులు అవుతుంది పొలం వేసి, అది ఒకసారి క్లారిటీగా చెప్పండి. 20 రోజులకు పొలం నాటేసినాక మా అల్లుడు రాజు మా అమ్మ మంచి పని చేస్తుంది అని ఈసారి ఇంతకుముందు అయినా షాప్లో తీసుకొస్తుంది కెమికల్స్ అవన్నీ, ఈసారి మంచిగా క్రాప్ కానీ సేంద్రియ ఎరువులు లెక్క మంచి పని చేస్తుంది అని చెప్పేసి ఆయన చాలా కోఆపరేట్ చేసిండు. దాని వల్ల నాకు తీసుకొచ్చి వాడదాం మరి మా కొడుకు ఇట్లా తీసుకొచ్చినాం. తీసుకొచ్చినాక మా కొడుకే చల్లిండు. గంట ఎట్లా వచ్చింది సార్? 4 దెబ్బ తల్లి మా కొడుకే చల్లిండు. గంట మంచిగా వచ్చిందా సార్? గంట మంచిగా వచ్చింది. పొలం కూడా గోల మంచిగా పెట్టింది. ఈసారి అయితే నేను ఇన్ని రోజులు చేసిన యాసంగా అయితే రల్లాన వర్షం పడి అన్ని ఖరాబ్ అయిపోయినాయి, కానీ చెతికిరాలు అడ్లు, కానీ ఈసారి మాత్రం గోల మంచిగా పెట్టింది. ఇగో పక్క పొంటి 15 రోజులు వెనకేసి పొలము. అది ఇది 15 రోజుల ముందు మన గ్రాన్యువల్స్ వాడిన పొలం కంటే 15 రోజుల తర్వాత వేసిన ముందు తర్వాత వేసిన పొలము. అంటే ఓన్లీ ఈ పొలానికి దీనికి 15 రోజుల డిఫరెన్సే. కానీ ఇక్కడ చూడండి, ఇంక ఎలాంటి అసలు గంట పెద్దగా రాలేదు, గ్రోత్ లేదు, ఇంకా ఇప్పుడు రైట్ నౌ ఈనే దశలోనే ఉంది ఇంకా. కానీ ఇక్కడ చూడండి మన గ్రాన్యువల్స్ వేసినాయి. నాటేసిన 20 రోజులకు మాలు చెప్పినాక తీసుకొచ్చి ఆయన తెచ్చిచ్చిండు. తీసుకొస్తే మసాలా యూరియా మసాలా కలిపి చల్లిన. క్లాసు నాటేసిన తర్వాత ఎన్ని రోజులకు వేసింది సార్ గ్రాన్యువల్స్? 20 రోజులకు వేసిన. నాటేసినాక 20 రోజుల్లో మీరు గ్రాన్యువల్స్ వేసిండ్రు యూరియాతో కలిపి. రైట్. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా రైతులకు చెప్పచ్చా? చెప్పచ్చు. నేనే చెప్పినా, కొంతమంది చెప్పినా. నేను కూడా ఒక మా బామ్మకి మా ఊళ్ళో రెడ్డిస్ ఒక 3-4 కూడా తీసుకపోయి ఇచ్చేసింది నేనే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజలింగం సార్. కొద్ది మా లలిత ఇంకా చెప్పగానే మా కొడుకు పోయి మా పింకి దగ్గరికి పోయి తీసుకొచ్చి ఆయన ఓలేగా పెప్పిండు. అయితే ముఖ్యంగా ఏంటంటే సార్, మనం ఇది అంతా కూడా ఎందుకు వాడుతున్నామని అంటే, ముఖ్యంగా మన ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు వ్యవసాయం చేస్తారు, రేపటి రోజు మీ కొడుకుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, భూమి మీద నాణ్యత, భూమి పాడవకుండా ఉండాలంటే ఇగో ఇట్లా ఎన్నిసార్లు మీరు ఇంతకుముందు యూరియా ఎన్నిసార్లు చల్లేవాళ్ళు, ఇప్పుడు ఎన్నిసార్లు చల్లేది అనేది మీ మనసులోనే పెట్టుకోండి, అది చెప్పండి. కాకపోతే మనము సేంద్రియ ఎరువులు చల్లడం వల్ల భూమిని నాశనం కాకుండా ఉంటుంది. అది ఒకటి. గ్రాన్యువల్స్ తోటి అచ్చం యూరియా ఈ గ్రాన్యువల్స్ కలిపి అదొక డబ్బా 80 డబ్బా ఇది కలిపి అలా పోసి ఆయన 2 సంవత్సరాల మసాలా ఇది ఒక ప్యాకెట్ పోసి చల్లుడు అయింది. మొన్న ఇక పొట్ట దేశకు వచ్చినాక గోదిగంత యూరియా పొటాష్ కలిపి చల్లుడు అయింది. ఓకే ఓకే, సూపర్. చూడండి ఇక్కడ ఎంత బాగుంది అనేది. గోల కూడా చాలా పొడవుగా వచ్చింది. వండర్ఫుల్ రిజల్ట్ ఇది. సో పంట మొత్తం కూడా ఏకదాటిగా ఒకే హైట్లో వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. సో సార్ మీరు ఎన్ని ఎకరాలకు వాడింది సార్? 3.5 ఎకరాలకు. రైట్, 3.5 పొలం ఇదే ఇంకా ఉన్నది. సూపర్, ఇంకా వండర్ఫుల్. అక్కడ కూడా ఉంది మనకు. సో వండర్ఫుల్ రిజల్ట్ రావడం రైతుకు బాగా నచ్చి కూరగాయలకు కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ కూరగాయలు కూడా వేస్తాడు. ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ ఘోరంగా వస్తున్నాయి. ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. దానికి తగ్గట్టుగా అగ్రి ఆక్వాజెల్, అగ్రి 82 కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఆల్రెడీ వేసిరు కాబట్టి వీళ్ళు చల్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ తెచ్చి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. చూడండి అక్కడ మనకు తీగలు కనబడుతున్నాయి కదా, అవి కూరగాయలకు సంబంధించినమాట. దాన్ని కూడా మనకు రైతు తీసుకోవడం జరిగింది దీని రిజల్ట్ చూసి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ వెస్టీజ్.